ఈ వెహికల్ మా డైలీ కస్టమర్‌దే. సో, దీనికేంటంటే చైన్ ఇష్యూ ఉందని చెప్పారు. బట్ 2 డేస్ తర్వాత హాలిడే అని చెప్పేసంటే, తర్వాత మరి తీసుకొచ్చి చూస్తే చైన్ కిట్ లింక్ తీద్దాం అనుకున్నాను. కానీ చైన్ కిట్ అరిగిపోయింది. సో, ఇంక చేసేదేముంది చైన్, క్రాంక్ స్పాకెట్ మొత్తం సెట్ మార్చుకోవాలి. అండ్ దట్ టూ చైన్ చూసారు కదా! ఎంత లూజ్ వచ్చేసిందో బ్యాక్ సైడ్ అనేది. అట్లానే టీత్ కూడా అరిగిపోయినాయి. మార్చుకోవాలని చెప్పాను. అండ్ దట్ టూ చైన్ కేస్ బేరింగ్ పోయింది. అట్లానే వీల్ బేరింగ్స్ కూడా లైట్‌గా షేక్ ఉంది. సో, అట్లానే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి 3 బేరింగులు అట్లానే చైన్, క్రాంక్ స్పాకెట్ మార్చాలి. సో, అట్లానే మనం వాడే ప్రతి ఐటెమ్ కూడా జెన్యూన్ స్పేర్స్ వాడతాం. ఒక్కొక్కసారి ఏంటంటే కస్టమర్‌కి వేరే వాళ్ళు డైవర్ట్ చేస్తారు. డూప్లికేట్ ఏసారేమో అని చెప్పేసి. సో, అట్లాంటి ఇష్యూ రాకూడదని చెప్పేసి ఇలా వీడియో చేస్తాను ఎప్పుడు కూడా నేను. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ కూడా మనం రేపు ఉదయం మన దగ్గర కాకుండా వేరే దగ్గర ఓపెన్ చేసినప్పుడు ఆ ఐటెమ్ మీద పేరుంటుంది. అదర్ ఒరిజినలా, డూప్లికేటా అని చెప్పేసి. సో, అట్లనే ఇన్నర్ బేరింగ్స్ 3 బేరింగ్స్ కూడా పాత బేరింగ్స్ తీసేసి కొత్త బేరింగ్స్ 3 కూడా జెన్యూన్ హీరో కంపెనీ ఐటెమ్ అయితే వేస్తున్నాము. అండ్ ఇంజిన్ ఆయిల్ విషయానికొచ్చేసరికి దీనిలో అట్‌లీస్ట్ ఒక 5 ఎంఎల్ ఇంజిన్ ఆయిల్ కూడా లేదు. అంటే గతంలో చెప్పాము ఇలాగ టైమ్ టు టైమ్ ఇంజిన్ మార్చట్లేదు మీరు. బోర్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో, 100% ఇవన్నైతే బోర్ సీజ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ లేకుండా వన్స్ వాడితే ఆటోమేటిక్‌గా పిస్టన్ అనేది అరుగుతుంది కామన్‌గా. సో, చైన్ కిట్ అయితే వేసేసాను. చైన్ కిట్ వేసేసి ఇంకా ఫైనల్ స్టెప్ ఏముంది భయ్యా ఇంజిన్ ఆయిల్ ఎయడం ఖచ్చితంగా వీడియో తీయాలి. దీనికి ఆయిల్ కంప్లీట్‌గా లేదు కదా! సో, లెవెల్ తగ్గుతుంది కాబట్టి దీనికి ఇంజిన్ ఆయిల్ నేను 1 లీటర్ ఎంఎల్ అయితే వేస్తున్నా. ఎందుకంటే 900 ఎంఎల్ వేయాలి యాక్చువల్‌గా. కానీ లీటర్ ఎందుకు వేస్తున్నామంటే కొద్దిగా డిలే అయినా కొద్దిగా సేఫ్ సైడ్‌కి ఆయిల్ అయితే ఇంజిన్‌లో ఉంటుంది కాబట్టి. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అట్లానే చాలా వర్క్ వీడియోస్ అయితే మన ఛానెల్‌ని చెక్ చేసేయండి. మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేసి యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.